హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. గులాబ్ జామ్ తయారీకి వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్యాకెట్ 175 గ్రామ్స్ ఉంది. నేను ఒక 2 ప్యాకెట్స్ తీసుకొని 2 ప్యాకెట్స్తోని ఈరోజు ఎలా గులాబ్ జాములు తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు తీసుకున్న ప్యాకెట్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మనం మిల్క్తో కూడా కలుపుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇందులో వచ్చేసి కొన్ని మిల్క్ అనేది యాడ్ చేస్తాను. అంటే మనకి ఇందులోకి ఎంత పడుతుందో అంత చూసి మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కలుపుకోవాలి ఇదే పాలతో. ఈ విధంగా కొంచెం కొంచెం పాలను వేసుకొని కలుపుకోవాలి పిండి మొత్తము. ఈ విధంగా మొత్తం ఒక ముద్దలాగా చేసి ఒక టిఫిన్ బాక్స్లో వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే గాలి అనేది బయటికి పోయింది అనుకుని ఈ పైన మొత్తం పిండి అనేది ఎండిపోతుంది. ఒక టిఫిన్ బాక్స్లో వేసి మూత పెట్టుకోవాలి. ఈ పిండిని ఒక 15 నిమిషాలు నాననివ్వాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక వెడల్పైన గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో వచ్చేసి 500 గ్రామ్స్ షుగర్ అనేది వేస్తున్నాను. ఈ షుగర్ వచ్చేసి ఒక 2 గ్లాసెస్ అయింది. అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా షుగర్ చిన్న మిక్సీ జార్లోకి కొద్దిగా షుగరు, కొద్దిగా ఇలాచీలు వేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని ఇంతకుముందు వేసిన చక్కెర వాటర్ వేసాం కదా, ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టుకున్నాం, అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాము. ఈ పాకం అనేది ముదురు పాకం అవసరం లేదు, లేత పాకం సరిపోతుంది. అంటే కొద్దిగా బంకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. దాంట్లో వచ్చేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా అంటే ఇప్పుడు నెయ్యి ఎక్కువగా ఉన్నదనుకోండి, మొత్తం నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. కొద్దిగా నేనైతే ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కే లోపల మనం ఇంతకుముందు నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఈ పిండి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఆ ముద్దని ఈ చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతా పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె అనేది వేడెక్కింది. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా, ఆ ఉండల్ని వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఈ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చాక మనము ఈ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనము ఇంతకుముందు చక్కెర పాకం చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి టీ స్ట్రైనర్లో ఒకసారి వడగట్టుకోవాలి. ఎందుకంటే చెత్త ఏమన్నా ఉన్నా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక గిన్నెలోకి మొత్తం ఈ విధంగా అన్నిటినీ వేయించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వడకట్టుకున్నాక మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న గులాబ్ జాములు ఉన్నాయి కదా, అవి ఆ పాకంలో కూడా వేసేసుకోవాలి. తీసుకున్నాక వీటన్నిటిని కూడా పాకంలో వేసేసుకోవాలి. ఇంతకుముందు మనం చేసుకున్న పాకం ఉంది కదా, ఆ పాకంలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే అవి నీళ్ళలో అనేది సరిగా మునగవు. కొన్ని మాత్రమే మునిగి మెత్తగా అవుతాయి, మిగతావి మాత్రం గట్టిగా ఉంటాయి. ఈ పాకంలో వచ్చేసి ఈ పాకంని ఒక 3 నుంచి 4 గంటల పాటు అలాగే ఉంచాలి. అలాగే ఉంచితే ఈ గులాబ్ జాములు అనేది రసం అంతా పీల్చుకొని మెత్తగా అవుతాయి.
టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ గులాబ్ జామ్ వచ్చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.